హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ రాజా రాంబాబు, యాక్టింగ్ కోచ్. మనం గతంలో చతుర్వేద అభినయాల్లోని 4 అంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో మొదటిది ఆంగికం మాట్లాడుకున్నాం, అలాగే వాచికం అంటే స్పీచ్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు సాత్వికం అంటే సాత్విక అభినయం గురించి మాట్లాడుకున్నాం. అసలు యాక్టర్కి సాత్వికాభినయానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం మీ యొక్క టాలెంట్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఇదే హార్ట్. సాత్వికాభినయమే హార్ట్ అన్నమాట. మిగతా ఆంగికం వాచకం కామన్గా ఏదైనా ఉండాలి, అవి 2 పిల్లర్స్. బట్ సాత్వికాభినయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాట్లాడుతుంటే కళ్ళల్లో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి. బాధ అయినా, సంతోషం అయినా, నీరసం అయినా, ఎలాంటిదైనా సరే ముఖ కవలికలు వాడకుండానే ఓన్లీ కళ్ళల్లోనే వాళ్ళు అద్భుతమైన ఎక్స్ప్రెషన్ చూపించగలుగుతారు. కొంతమంది ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఫేస్లోని హావభావాలు అద్భుతంగా ప్రకటించగలుగుతారు. దాన్నే సాత్వికాభినయం అని అనొచ్చు మనం. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఏదైనా జోక్ చెప్పినప్పుడు అద్భుతంగా నవ్వానని వాళ్ళు అనుకుంటారు, కానీ బయటకు అంత వ్యక్తం కాదు. ఆ నవ్వు అంటే వాళ్ళ ఫేస్ కండరాలన్నీ రిజిడ్గా ఉండటం వల్ల, లేదంటే వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్ కొంచెం తేడాగా ఉండటం వల్ల బాగా నవ్వేమో అనుకుంటారు, కానీ వాళ్ళంత ఎక్స్ప్రెసివ్గా బయటికి కనిపించదు. అలాగే కొంతమంది చిన్న చిన్న జోకులకే అద్భుతమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోని వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు రైట్ డైలాగ్కి రైట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే ముఖ కండరాలకి మంచి వ్యాయామం కల్పించాలి. సెపరేట్గా ముఖ కండరాలకు కూడా వ్యాయామం ఉంటుందండి అని అంటారు. దాన్ని ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజ్ ఏ పద్ధతిలో ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా నేను వివరించేటప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఓవరాల్ ఐడియా కోసం మీకు చెప్తున్నాను అనమాట. సో సాత్వికాభినయంలోని మీరు అద్భుతంగా రాణించాలి అని అంటే మాత్రం దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. తర్వాత సాత్వికాభినయం పర్ఫెక్ట్గా చెయ్యాలంటే మీరు డైలాగ్ బైహార్ట్ చేయటం వల్ల అభినయం మొహంలో రాదు. మీరు చెప్పే డైలాగ్ యొక్క అర్థం, అంతరార్థం, దాని ఎమోషన్ ఏంటి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్, ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్, సొసైటీ పరమైన ఆస్పెక్ట్స్, ఆ వయసు, మీరు క్యారెక్టర్ చేసేటటువంటి రిలేషన్స్, వీటన్నిటి మీద ఆధారపడి మీ యొక్క హావభావాలు బయటకు వస్తాయి అన్నమాట. అందువల్ల ఏదన్నా ఒక డైలాగ్ మీరు చెప్పాలి అంటున్నప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ డైలాగ్ మనసులో పూర్తిగా ఇంజెక్ట్ అయిపోవాలి. అప్పుడు మీరు సులభంగా మీరు యాక్టింగ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ డౌట్ అనుకోండి, డైరెక్టర్ యాక్షన్ అనగానే మీ కాన్సన్ట్రేషన్ అంతా డైలాగ్ మీద ఉంటుంది. కాబట్టి మీ దృష్టి లోపల మైండ్లో డైలాగ్ కరెక్ట్గా చెప్పగలనా లేదా, అది కరెక్ట్గా వస్తుంది రాదా అన్న దాని మీద ఉంటుంది. కాబట్టి ఆ రియల్ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ బయటికి రాదు. ఇలా రావాలంటే మీరు డైలాగ్ త్వరగా ఉండాలి, దాని తాలూకు అర్థం పరమార్థం కూడా మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అప్పుడు దాంతో పాటు ఫిజికల్గా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా, స్టాటిక్గా ఎలా చూడాలి, వ్యావరింగ్గా ఎలా చూడాలి, భయంగా ఎలా చూడాలి, నవరసాలు అంటారు, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతాలు. ఈ నవరసాలు ఏ విధంగా పరికించాలి అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ముందు ఆ నవరసాల అర్థాలు తెలుసుకోవాలి, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానికి సంబంధించిన సాధనా పద్ధతులన్నీ నేను మరొక వీడియోలో సెపరేట్గా మీకు చెప్తాను. సో మీకు బేసిక్గా ఇప్పుడు యాక్టింగ్ గురించి థియరిటికల్గా కొద్ది గొప్ప అర్థం కావాలని, నాకు తెలుసున్న విషయాలు మీకు షేర్ చేసుకోవాలని ఈ ప్రయత్నం చేశాను. మీకు నాకు తెలిసి అర్థం అయ్యే ఉంటుంది. మరొకసారి ఈ 3 సాత్వికాభినయం కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆహార్యం అనేది దేని మీద వస్తుంది, దేని గురించి వస్తుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాము. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా రాంబాబు.